చైనా మారిపోయింది కాదు మారిపోయేలా చేస్తున్నారు ట్రంప్. అవును, ఒకప్పుడు పొరుగు దేశాల్ని హీనంగా చూసిన డ్రాగన్ ఇప్పుడు చాలా గౌరవం ఇస్తోంది, స్నేహహస్తం చాచుతోంది. అటు ట్రంప్ మాత్రం చైనాను ఏకాకిని చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. టారిఫ్ల ఆదాయం పెరిగితే అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తివేస్తామంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల వసూళ్లపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. దేశానికి డబ్బొస్తే ఇక ప్రజల నుంచి వసూలు చేసే ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదనుకుంటున్నారు. 1870-1913 మధ్యలో అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ లేదని, టారిఫ్లే ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరని వెల్లడించారు. ఆ సమయంలో అమెరికా అత్యంత సంపన్న దేశంగా వర్ధిల్లిందని గుర్తు చేశారు. 1880లో మిగులు నిధులు ఖర్చు చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారన్నారు. 1913లో ఆదాయ పన్ను వచ్చాక పరిస్థితి మారిందన్నారు. ఇప్పుడు విధిస్తున్న సుంకాలతో రోజుకు 2 నుంచి 3 బిలియన్ల ఆదాయం వస్తోందని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. Oh, I deal with all these big financial geniuses. Nobody ever. There is a chance that the money from tariffs could be so great that it would replace. You know, in the old days, about 1870 to 1913, the tariffs were the only form of money. And that's when our nation was relatively the richest. We were the richest. ట్రంప్ ఏదైనా ఛాలెంజ్ చేస్తే, ఎవరైనా తిరిగి ఛాలెంజ్ చేస్తే ఆయనకు ఏమాత్రం నచ్చదు. సర్ది చెప్పి బతిమలాడుకుంటే కొంత కరుణిస్తారు. కానీ ట్రంప్ కు డబుల్ ఛాలెంజెస్ విసురుతోంది. వాణిజ్య సుంకాల యుద్ధంలో తమతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తూ తలనొప్పిగా మారిన చైనాను కట్టడి చేసేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు ట్రంప్. సుంకాలకు సంబంధించి వివిధ దేశాలు అమెరికాతో చర్చలకు వచ్చినప్పుడు చైనాతో వాణిజ్య కార్యకలాపాలను తగ్గించుకోవాలని వాటిపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ప్రతీకార సుంకాల బారి నుంచి తప్పించుకోవాలంటే తమ దేశాల నుంచి చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతులు నిరాకరించాలని సూచిస్తున్నారు. చైనా కంపెనీలను తరిమేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు ఆయా దేశాలు అంగీకరిస్తే చైనా ఆర్థికంగా దెబ్బతింటుంది. చైనా సప్లై చైన్ ను తెంపేస్తే ప్రపంచంలో ఆ దేశ డామినేషన్ తగ్గిపోతుంది. విశ్వ విపణిలో అమెరికాకు ధీటుగా సమాధానమివ్వగలిగే ఏకైక దేశం చైనా. చైనాను కంట్రోల్ చేయటం అంత తేలిక కాదు. ఇప్పటికే డ్రాగన్ చాలా దేశాల్లో వేళ్లూనుకుని ఉంది. ఆగ్నేయాసియా నుంచి లాటిన్ అమెరికా వరకు చైనా కంపెనీలు విస్తరించాయి. తాను విధించిన ప్రతీకార సుంకాల దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ తమతో చర్చలు జరిపి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి తహతలాడుతున్నాయని పదే పదే చెబుతున్న ట్రంప్ కు చైనా ప్రతీకార చర్యల సెగ బాగానే తగులుతోంది. కింద పడ్డా తనదే పైచేయి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ సిద్ధంగానే ఉన్నారని, అయితే మొదట డ్రాగన్ ముందడుగు వేయాలంటోంది వైట్ హౌస్. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతిని ఆపేయడంతో ఆ దేశంలో చాలా కంపెనీలు విలవిల్లాడిపోతున్నాయి. టెస్లా నుంచి బోయింగ్ వరకు దెబ్బతింటున్నాయి. అరుదైన ఖనిజాల విషయంలో చైనాతో రాజీ పట్టం తప్ప అమెరికాకు వేరే మార్గం లేదు. The president has made his position on China quite clear, although I do have an additional statement that he just shared with me in the Oval Office. The ball is in China's court. China needs to make a deal with us. We don't have to make a deal with them. There's no difference between China and any other country except they are much larger. And China wants what we have, what every country wants what we have, the American consumer. Or to put it another way, they need our money. So the president, again, has made it quite clear that he's open to a deal with China, but China needs to make a deal with the United States of America. Heath is a long ways away, obviously. I think it's 2 months away. 2 months is a long time in the Trump administration, as you have all seen. We work at Trump speed around here. We get a lot done, so definitely don't want to get ahead. The vice president continues to lead these negotiations and talks. The president's involved and they're ongoing. అటు ఫెడ్ రిజర్వ్ అంటే అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ సైతం ట్రంప్ విధానాల వల్ల అమెరికా కంపెనీలు నష్టపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ధరలు మండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. The administration is, as I mentioned in my remarks, is implementing significant policy changes, and particularly trade now is the focus. And the effects of that are likely to move us away from our goals. So unemployment is likely to go up as the economy slows in all likelihood, and inflation is likely to go up as tariffs find their way, and some part of those tariffs come to be paid by the public. So that's the strong likelihood.
మరోవైపు భారత్ విషయంలో తన పంథా మార్చుకుంది చైనా. ఏకంగా వీసాల వర్షమే కురిపిస్తోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 9వ తేదీ మధ్య దాదాపు 85,000కు పైగా వీసాలను మంజూరు చేసింది. ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించే క్రమంలోనే ఇంత భారీ సంఖ్యలో వీసాలు మంజూరు చేశామని పేర్కొంది. భారతీయులకు చైనా ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పింది. 2023 ఏడాది మొత్తంలో భారతీయులకు 1.8 లక్షల వీసాలను మాత్రమే మంజూరు చేసిన చైనా ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే 85,000కు పైగా వీసాలు ఇచ్చింది. వీసా దరఖాస్తుల్లో పలు ముఖ్యమైన సడలింపులు కూడా ఇచ్చింది. కేవలం అవసరమైన సమాచారాన్ని మాత్రమే కోరుతోంది. వీసా దరఖాస్తుదారులు వాటిని సమర్పించడానికి ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకునే విధానాన్ని తొలగించి నేరుగా వీసా కేంద్రాల వద్ద దరఖాస్తులు సమర్పించే సౌలభ్యం కల్పించింది. అదేవిధంగా 180 రోజుల కంటే తక్కువగా చైనాలో ఉండాలని భావించే వారికి బయోమెట్రిక్ డేటా, వేలిముద్రలు వంటి వాటిని మినహాయించారు. వీటితో పాటు వీసా ఫీజును కూడా తగ్గించారు. అతి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది అమెరికా ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా. వీటి విషయంలో వెనకడుగు వేయటం అనేది ఒక మొదటి వెనకడుగు. రెండోది ఆటోమొబైల్స్ మీద విధించినటువంటి టారిఫ్లని వెనక్కి తీసుకోవటం, అది రెండవ అతిపెద్ద వెనకడుగు. యుద్ధంలో గెలవాలని కోరుకునే వాళ్ళు పెరిగారు. అమెరికా బాధితులంతా ఈరోజు చైనా గెలవాలని కోరుకుంటున్నారు. సో ఇది పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మార్పుల్లో జరుగుతున్న మార్పులు ఏంటంటే చైనా కలిసి వచ్చిన అవకాశంలాగా అనేక పాజిటివ్స్ ఒకేసారి వస్తున్నాయి. కాబట్టి చైనాదే ఈ వాణిజ్య యుద్ధంలో పైచేయి అవుతుంది అనుకోవచ్చు. ఉదాహరణకి అమెరికాలో ఆల్రెడీ రియాక్షన్ బిగినాయి. అమెరికా ప్రజానీకం చాలా మంది టారిఫ్లకు వ్యతిరేకంగా, ట్రంప్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ధరల పెరుగుదల గురించి వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. కానీ చైనాలో అట్లాంటి వాతావరణం లేదు. చైనా చాలా కాలం పాటు ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా ప్రజలను తన వెనక సమీకరించుకొని చైనా ప్రభుత్వం ముందుకు సాగగలదు. కాబట్టి టారిఫ్ల యుద్ధంలో హూ బ్లింక్స్ ఫస్ట్, ఎవరు ముందు తల ఉంచుతారనేది కనపడుతుంది. ఏంటంటే అది అమెరికాకి ఎక్కువ సంభావ్యం. అమెరికా ఎక్కువ తల ఉంచే అవకాశం ఉంది చైనా కంటే కూడా. కానీ ప్రజల ఒత్తిడి అమెరికా మీద ఎక్కువ, అమెరికా ప్రభుత్వం మీద ఎక్కువ వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఎడతెగని సుంకాలపై పోరాడేందుకు తమతో కలిసి రావాలని భారత్ సహా పలు దేశాలకు చైనా పిలుపునిచ్చింది. సుంకాల పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ట్రంప్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. భారత్, చైనా రెండు అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలని, ఈ నేపథ్యంలో అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా సంయుక్త పోరాటం చేయాల్సి ఉందంటోంది.